హైదరాబాద్ రాజ్యంలో పరిపాలన మరియు సాలార్జంగ్ సంస్కరణలు అనే టాపిక్ ఈరోజు చెప్పబడుతుంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ సంస్కరణలు తీసుకుంటే సాలార్జంగ్ యొక్క నాసిరుద్దౌలా కాలంలో నిజాం నవాబ్ అయిన నాసిరుద్దౌలా కాలంలో యొక్క హైదరాబాద్ దివాన్గా నియమించబడ్డాడు. అంటే దివాన్ అంటే ప్రధానమంత్రి. ఆ విధంగా ఈ యొక్క సాలార్జంగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఆయన ముగ్గురు నిజాంల కింద దివాన్గా పనిచేశారు. మొట్టమొదటి నిజామేమో నాసిరుద్దౌలా అయితే తర్వాత అఫ్జలుద్దౌలా తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కూడా ఆయన దివాన్గా పనిచేయడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ దివాన్ అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్య యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తర్వాత మనకి సాలార్జంగ్ యొక్క పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యంలో ప్రగతిని సాధించడం జరిగింది. ఆయన చేసిన పరిపాలనా సంస్కరణలో మనం తీసుకుంటే మొట్టమొదటి మనం పరిపాలనా సంస్కరణలు తీసుకుంటే పరిపాలనను ఆధునీకరించే క్రమంలో ఆయన 1860 దశకంలో శాఖా కార్యదర్శుల వ్యవస్థను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా 1865 సంవత్సరంలో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి జిలాబందీ పద్ధతికి అనుకూలంగా ఆయన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేశాడు, 5 సుబాలుగా చేశాడు. తర్వాత ఒక్కొక్క సుబాకు అధికారిని ఏమంటారంటే సుబేదార్ అని అంటారు. తర్వాత జిల్లాకు అధికారి ఈ యొక్క తాలూకాదార్. తర్వాత అదేవిధంగా మనకు తాలూకాకు అధికారి తహసీల్దార్. ఈ యొక్క తాలూకాకు అధికారి తహసీల్దార్ అని అంటారు. తర్వాత వీళ్ళే కాకుండా మనకు తాలూకాదారుల పైన పర్యవేక్షణ చేయడానికి మజ్లిస్ ఈ మాల్ గుదరి అనే సంస్థను 1865 సంవత్సరంలో సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. తర్వాత 1868 సంవత్సరంలో సదర్ ఉల్ మహాం పేరుతో 4 మంత్రులను ఈ యొక్క ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 మంత్రులు సదర్ ఉల్ మహాం పేరుతో ఏర్పాటు చేసిన మంత్రుల్లో మొట్టమొదటి మంత్రి రెవెన్యూ మంత్రి, ఆయనే నవాబ్ ముకరం ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా 3వ మంత్రి పోలీస్ మంత్రి నవాబ్ శంషేర్ జంగ్. తర్వాత 4వ మంత్రి ప్రజా సంక్షేమ మంత్రి, ఆయన నవాబ్ సాహెబ్ జంగ్. ఈ విధంగా 4 మంత్రులను ఈ యొక్క ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు ఈనాటి ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆయన బ్రిటిష్ వారు తాము గతంలో నిజాం దగ్గర నుంచి తీసుకున్న భూభాగాలు కొన్ని క్రీస్తకం 1860 సంవత్సరంలో నిజాంకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ భూభాగాల్లో మనకు దారాశివ, రాయచూర్, తర్వాత నవదుర్గ్ అనే 3 జిల్లాలను తిరిగి బ్రిటిష్ వారు నిజాంకు అప్పగించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనకు కేంద్ర మింటును అంటే నాణ్యాలు తయారు చేయడానికి కేంద్ర మింటును హైదరాబాద్లో స్థాపించాడు. తర్వాత మిగతా ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1875 సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన బొంబాయి రాష్ట్రంలో ఉన్న రైతువారీ పద్ధతిని ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. బొంబాయి రాజ్యంలో ఉన్న రైతువారీ పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అంతకుముందు గుత్తాదారుల చేతిలో భూమి శిస్తు వ్యవస్థ ఉండేది. గుత్తాదారులు యొక్క భూమి శిస్తు కాంట్రాక్ట్ గుత్త తీసుకునేవారు. ఆ విధంగా గుత్తలు తీసుకొని ఈ యొక్క రైతులను అన్యాయం చేసి పీడించి ఈ యొక్క భూమి శిస్తు వసూలు చేసి రాజ్యానికి తక్కువ చెల్లించి తాము ఎక్కువగా తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క విలాసాలను గడిపేవారు. అటువంటి పరిస్థితుల్లో సాలార్జంగ్ రావడం జరిగింది. ఆ విధంగా దేశ్ముఖ్లు, పాండ్యాలు అనే ఇద్దరు యొక్క అధికారులు ఇద్దరు కూడా ఈ యొక్క భూమి శిస్తును ఈ విధంగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. సాలార్జంగ్ వచ్చిన తర్వాత ఇద్దరు దేశ్ముఖులను, పాండ్యాలను తొలగించి ఈ యొక్క పంటను బట్టి భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. తర్వాత ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు ఈ యొక్క ఎంత ఉండాలనే విషయంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్
రాజ్యంలో జరిగే ఎగుమతి దిగుమతులపైన 5% పన్ను విధించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మనకి ఈ కాలంలో నిజాము బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన 50 లక్షల రూపాయలను రద్దు చేయించాడు. ఇవి ఆర్థిక సంస్కరణలు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి పోలీస్ సంస్కరణలు. అంటే మనకు హైదరాబాద్ రాజ్యంలో 1865 సంవత్సరంలో సాలార్జంగ్ సంస్కరణలు చేసే కంటే ముందు అసలు రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ అనేది హైదరాబాద్ రాజ్యంలో లేదు. కేవలం సైన్యం ద్వారానే ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడేవారు. అయితే మన సాలార్జంగ్ 1865 సంవత్సరంలో ఒక రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను ఈ యొక్క మహకామా-ఈ కోత్వాలీ అనే నూతన పోలీస్ డిపార్ట్మెంట్ను సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు పోలీస్ సూపరింటెండెంట్ను మహతా అమీన్ అని, ఇన్స్పెక్టర్ను అమీన్ అని వ్యవహరించేవారు. తర్వాత పోలీస్ స్టేషన్లను చౌకీలని వ్యవహరించేవారు. ఈ విధానం నూతనంగా సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. తర్వాత మనకు ఇంకోటి మూడోది ఏంటంటే ఈ యొక్క న్యాయ సంస్కరణలో భాగంగా ఆయన హైదరాబాద్ రాజ్యంలో నూతన న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆయన హైదరాబాదులో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. దాని పేరు మజ్లిస్-ఈ మురఫా. తర్వాత రెండోది ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి, మరి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్ అని అనేవారు. తర్వాత హైకోర్టును మహకాయి సదర్ అనే హైకోర్టును కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముస్లిం చట్టాల అమలుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కోర్టు పేరు దారుల్ కాజీ అనేది ముస్లిం వ్యవహారాలను యొక్క ముస్లిం కేసులను విచారించడానికి ఏర్పాటు చేయబడ్డ కోర్టు. తర్వాత అదేవిధంగా ఈ కాలంలో సివిల్ కోర్టులు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సివిల్ కోర్టులో ఏంటంటే భుజంగ్ దివానీ అదాలత్, కుర్దు దివానీ అదాలత్ అనే సుప్రీంకోర్టును కూడా ఈ యొక్క సివిల్ కోర్ట్స్ కూడా ఈ రోజులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లాలో కూడా న్యాయస్థానాలు ఉండేవి. జిల్లా న్యాయాధికారులు ఎవరంటే మనకు మున్సిఫ్ మీర్ అదిల్ అనే వాళ్ళు జిల్లా న్యాయాధికారులు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత అంతకుముందున్న శిక్షలు మరణశిక్ష, చేతులు కాళ్ళు నరకడం, సతీ సాగమనము మొదలైన వాటిని సాలార్జంగ్ రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే సంస్కరణలు విద్యా సంస్కరణలు. మరి విద్యా సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ అనేక నూతన విద్యాలయాలను స్థాపించడం జరిగింది. మరి సాలార్జంగ్ కంటే ముందు నూతన విద్యాలయాలు హైదరాబాద్లో లేవు. అయితే సాలార్జంగ్ పాశ్చాత్య విద్యలో భాగంగా అనేక నూతన విద్యాలయాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యాలయాల్లో మొట్టమొదటి ఆయన స్థాపించింది 1855 సంవత్సరంలో దారుల్ ఉలూమ్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1870 సంవత్సరంలో సిటీ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. 1872 సంవత్సరంలో చాదర్ఘాట్ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. తర్వాత 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1873 సంవత్సరంలో మదర్సా-ఏ-అలియా అనే పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1878 సంవత్సరంలో మదర్సా-ఐజా అనే ఈ యొక్క పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసిన తర్వాత సాలార్జంగ్ చనిపోయిన తర్వాత సాలార్జంగ్ మరణానంతరము ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ క్లాసెస్ను, తర్వాత అదేవిధంగా మదర్సా అలియాలో ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్ ఇంటర్మీడియట్ క్లాసెస్ను విలీనం చేసి 1887 సంవత్సరంలో నిజాం కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రాకపోకల సౌకర్యాలు కూడా సాలార్జంగ్ కాలంలో బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి జరిగింది. మనం ఈ విధంగా తీసుకుంటే 1856 నుంచి 57లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడింది. ఈ విధంగా అలా రైల్వే లైన్ ఎవరు వేశారంటే బ్రిటిష్ వారు వేశారు. మరి ఈ విధంగా 1856-57 సంవత్సరాల్లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడ్డది. ఆ విధంగా మరి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి వెళ్ళేది? నిజాం రాజ్యంలోని ఈ యొక్క వాడి నుంచి వెళ్ళేది. నిజాం రాజ్యంలోని వాడి నుంచి వెళ్ళేది, వాడి గుల్బర్గా నుంచి వెళ్ళేది. మరి మన సాలార్జంగ్ నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ నుంచి వాడికి గుల్బర్గా కలిపాడు. దాంతో ఈ యొక్క మద్రాసుకు తర్వాత బొంబాయి రైలు మార్గానికి లింకప్ అయిపోయింది. ఆ విధంగా ఈ యొక్క ఆయన వేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1856-57 సంవత్సరంలో హైదరాబాద్ నుండి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది.
అదేవిధంగా 1871లో తంతి తపాలా శాఖ ఏర్పడింది. తంతి తపాలా శాఖను 1871లో తంతి తపాలా శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1878లో ఈ యొక్క హైదరాబాద్ నుంచి వాడి రైలు మార్గం పూర్తయింది. తర్వాత 1886 నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే లైన్ వేయబడింది. తర్వాత ఇవి మనకు సాలార్జంగ్ సంస్కరణలు. మనకు సాలార్జంగ్ గురించి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఏ విధంగా అంటే జిల్లాబందీ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అనేది ఒక ప్రశ్న. జిల్లాబందీ పద్ధతి 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. తర్వాత సాలార్జంగ్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో మనకు ఇవన్నీ మనం ముఖ్యాంశాలుగా తీసుకోవాలి. సిటీ హై స్కూల్ కానీ, చాదర్ఘట్ హై స్కూల్ కానీ, తర్వాత అదేవిధంగా నిజాం కాలేజ్ కానీ. నిజాం కళాశాల గతంలో అనేక పేపర్లో గ్రూప్ 2 పేపర్లో చాలాసార్లు నిజాం కళాశాల ఎప్పుడు ఏర్పడిందనే ప్రశ్న అడిగారు. కాబట్టి అభ్యర్థులు గమనించమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయన చేసిన సంస్కరణల్లో ఈ యొక్క మంత్రులు, ఆయన కింద 4 మంత్రులు ఉండేవారు. ఆయన మంత్రుల గురించి కూడా ఈ మంత్రి ఎవరు, రెవెన్యూ మంత్రి ఎవరు, సాలార్జంగ్ హయాంలో రెవెన్యూ మంత్రి ఎవరు, ఈ విధంగా క్వశ్చన్లు కూడా గతంలో అడిగారు. కాబట్టి అభ్యర్థులు చాలా గట్టిగా ఈ విషయాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచిస్తున్నాను. తర్వాత మనకు హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు. హైదరాబాద్ రాజ్యంలో 3 భాషల ప్రాంతాలు ఉండేవి. ఒకటి తెలుగు అంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే 50% తెలుగు ప్రాంతం ఉండేది, తెలంగాణ ప్రాంతం ఉండేది. తర్వాత రిమైనింగ్ మిగతా భాగంలో మరాఠా ప్రాంతం ఉండేది. తర్వాత మూడు లేదా 4 జిల్లాలు కన్నడ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా 3 భాషల ఈ ప్రాంతాలు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే మనకు ఈ యొక్క 5వ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో మన సాలార్జంగ్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1765 సంవత్సరంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి ఈ యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేయడం జరిగింది. మొత్తము రాజ్యము తెలంగాణ తర్వాత మరఠ్వాడ పేర్లతో విభజించబడింది. ఈ యొక్క మొత్తం రాజ్యము తెలంగాణ మరఠ్వాడ పేరుతో 4 సుబాలుగా విభజించబడింది. తర్వాత మనకు మొట్టమొదటిది మెదక్ సుబా. మరి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు ఏంటంటే మెదక్, తర్వాత నల్గొండ, నిజామాబాద్, అత్రాఫ్ బల్దా అంటే హైదరాబాద్. ఇవి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు. అదేవిధంగా మనకు వరంగల్ సుబాలో ఉన్న జిల్లాలు వరంగల్, ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలు వరంగల్ సుబాలో ఉండేవి. తర్వాత గుల్బర్గా సుబాలో గుల్బర్గా, బీదర్, రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా ఇంకా మనకు ఈ 3 సుబాలు ఈ కాలంలో ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత మనకు 1905కు ముందు 17 జిల్లాలు ఉండేవి. కానీ 1905 సంవత్సరంలో ఒక మార్పు జరిగింది. అదేంటంటే కర్ణాటకలోని లింగసుగూర్ జిల్లాను రాయచూర్ జిల్లాలో కలిపారు. దాంతో 16 జిల్లాలుగా ఇవి తగ్గిపోయింది. ఈ సంఖ్య 16 జిల్లాలకు తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు మరి పరిపాలనా సంస్కరణలో భాగంగా మనకు అఫ్జలుద్దౌలా కాలంలో 1893 సంవత్సరంలో కానుంచా ముబారక్ అనే శాసనం ద్వారా, రాజశాసనం ద్వారా 6వ నిజామైన అఫ్జలుద్దౌలా రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాజ్యాంగ సంస్కరణను కానుంచా ముబారక్ అనే రాజశాసనం ద్వారా 1893 సంవత్సరంలో ఈ సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ సంస్కరణల ఫలితంగా పరిపాలనలో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 విభాగాలు ఏర్పడడం జరిగింది. తర్వాత మనకు ఆ విధంగా 3 శాఖలు ఏర్పడ్డాయి. కానీ ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం అయితే జరగలేదు. శాసనసభ అన్నారు కానీ శాసనసభలో ఎవరు శాసనసభ్యులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. కేవలము నిజాం నియమించిన అధికారులు మాత్రమే దానిలో సభ్యులుగా ఉండేవారు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత హైకోర్టు ఉప న్యాయమూర్తి, తర్వాత రకరకాల డైరెక్టర్సు, విద్యాశాఖ డైరెక్టర్సు, ఇట్లా దాంట్లో సభ్యులుగా ఉండేవారు. మరి ఈ విధంగా సభ్యులుగా ఉన్నప్పుడు మరి ప్రజలు ఆల్రెడీ అడుగుతున్నారు, మాకు బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని. మరి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నిజాము
పెట్టలేదు. శాసనసభ సభ్యులలో మరి ప్రజాప్రతినిధులను పెట్టాడంటే అది లేదు. కాబట్టి కేవలం అధికారులతోనే ఈ యొక్క శాసనసభ నడిపించాడు ఆయన. తర్వాత అదేవిధంగా మరి కార్యనిర్వాహక శాఖను ఏర్పాటు చేశాడు. మరి కార్యనిర్వాహక శాఖ ఎప్పుడే ఏ విధంగా ఉండేదంటే ఈ యొక్క ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. కార్యనిర్వాహక శాఖను ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. అంటే ఈ ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే ఉపమంత్రులను నియమించేవాడు. కొంతమంది ఉపమంత్రులను నియమించి ఈ ఉపమంత్రులు ఈ ప్రధానమంత్రి అందరూ కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి నిర్ణయాలను నిజాం అంగీకారానికి లేదా నిజాం ఆమోదానికి పంపేవారు. ఆ విధంగా నిజాం ఆమోదించిన తర్వాత అవి ఈ యొక్క శాసనాలుగా అయ్యేవి. వాటిని ప్రధానమంత్రి యొక్క ఇంప్లిమెంట్ చేసేవాడు, అమలు చేసేవాడు. ఇటువంటి పద్ధతి ఉండేది ఆ రోజుల్లో. ఇది తర్వాత మనకి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, అంటే 7వ నిజాం చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఉన్న పరిపాలనా సంస్కరణలు మనం తీసుకుంటే ఆయనే 1919 సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం జరిగింది. గతంలో ఉన్న క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేశాడు. మరి తన తండ్రి కాలంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేసి దాని స్థానంలో బాబే హుకూమత్ అనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టాడు. తర్వాత బాబే హుకూమత్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. తర్వాత బాబే హుకూమత్కి నాటి దివాన్ అంటే ప్రధానమంత్రి ఈ యొక్క సర్ సయ్యద్ అలీ ఇమాం అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బాబే హుకూమత్లోని సభ్యులు ప్రభుత్వ శాఖలను విభజించుకొని వాటి వ్యవహారాలకు బాధ్యత వహించేవారు. తర్వాత మరి బాబే హుకూమత్లోని సభ్యులు మెజారిటీ సభ్యుల నిర్ణయాలతో ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో నిర్ణయాలు తీసుకునేవారు. తర్వాత ఈ విధంగా మరి ఈ దీంట్లోని సభకు దివాన్ లేదా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుంటారు. మరి నాటి శాసనసభ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. మరియు ఈ విషయంలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ ప్రధానమంత్రికి అధికారాలు ఇస్తూ నాటి దివానానికి మళ్ళీ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ లేదా ప్రధానమంత్రికి ఈ యొక్క అనుమతినిస్తూ నాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా అంటే రాజశాసనం జారీ చేయడం జరిగింది. మరి ఫర్మానాలో చెప్పిన విషయాలు ఏంటంటే శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యుల సంఖ్యను పెంచడం. అంటే శాసనసభలో ఎన్నుకోబడ్డ సభ్యుల సంఖ్యను పెంచడం. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు, మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి కావాలని అడుగుతున్నారు. కాబట్టి నిజాం ఏం చేశాడంటే ఎన్నుకొనబడే సభ్యుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి సూచనలు చేయడం జరిగింది తన శాసనంలో. తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం. తర్వాత మూడోది కొన్ని తెగలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడం. తర్వాత నాలుగోది వచ్చేసి అల్పసంఖ్యాక ప్రజల హక్కుల రక్షణను అల్పసంఖ్యాక ప్రజలకు హక్కులను కల్పించడం, వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాలుగోది. తర్వాత ఇది ఐదోది వచ్చేసి ఓటు హక్కు సంబంధించిన నియమాలను రూపొందించడం. తర్వాత ఆరోది శాసనసభలో అధికారుల సంఖ్యను పెంచడం అనేది ఈ 6 ముఖ్య అంశాలుగా ఈ యొక్క ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ తన ఫర్మానా ద్వారా ఈ అంశాలన్నింటినీ కూడా చేసి ఈ అంశాల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలు చేయాలని చెప్పేసి నాటి ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఈ విధంగా ఈయనే ఈ అంశాల ఆధారంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగ సంస్కరణ చేయాలంటే మళ్ళీ ఎవరిదైనా ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఆనాటి నిజాం ప్రభుత్వం రాయ్ బాల్ ముకుంద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాయ్ బాల్ ముకుంద్ కమిటీలో నిజాం ఏదైతే జారీ చేసిండో ఫర్మానా జారీ చేసిండో ఇట్లా రాజ్యాంగ సంస్కరణలు చేయమని ప్రధానమంత్రికి పురమాయించడం జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క రాయ్ బాల్ ముకుంద్ అనేవాడిని పిలిపించి దీనిపైన రాజ్యాంగ సంస్కరణ పైన అధ్యయనం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విధంగా బాల్ ముకుంద్ అనేవాడు ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి. ఆయనే పరిపాలనా సంస్కరణలపైన ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేశాడు. ఆయనే తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పాడంటే శాసనసభ సభ్యుల సంఖ్యను 104కు పెంచాలి.
శాసనసభ సభ్యుల సంఖ్యను 104 పెంచాలి. దీనిలో సగం మందిని ప్రభుత్వం నామినేట్ చేయాలి. మిగిలిన సగం మందిని ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా మాత్రమే ఎన్నుకోవాలని ఆయన మొదటి సూచన చేశాడు. తర్వాత అదేవిధంగా రెండో సూచన ఏంటంటే భారతదేశంలో అమలవుతున్న మింటో మార్లే సంస్కరణలను హైదరాబాద్ రాజ్యంలో కూడా ప్రవేశపెట్టాలి. ఈ విధంగా మరి అక్కడ మింటో మార్లే సంస్కరణల్లో మనకు బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర శాసనసభలకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటి అధికారాలను మనం ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే అయితే మరి ఎప్పట్లాగే నిజాం ప్రభుత్వము ఈ రిపోర్ట్ను అమలు చేయలేదు, ప్రజలకు కూడా తెలపలేదు, మళ్ళీ పెండింగ్లో పెట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసుగు చెందారు. దాంతో ప్రజలు ఏం చేశారంటే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించుకొని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1921 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ఎందుకు ఏర్పాటైందంటే రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఇది. రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది. మరి దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు, ఆనాటి మేధావులు. మరి రాజ్యాంగ ఈ సంఘం రకరకాల ఆందోళన చేసి మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలి, మాకు రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. దాంతో నిజాం ప్రభుత్వం 1922 సంవత్సరంలో మరొక కమిటీని వేసింది. ఈ కమిటీలో ఈ రాజ్యాంగ సంస్కరణల కొరకు 1922 సంవత్సరంలో నిజాం వేసిన కమిటీలో మనకు దీంట్లో నవాబ్ నిజామత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ తిలావత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ నవాజ్ జంగ్, అక్బర్ హైదరీ, తర్వాత బహదూర్ కృష్ణమాచారి మొదలైన వాళ్ళు సభ్యులుగా నూతన సంఘాన్ని 1922 సంవత్సరంలో వేయడం జరిగింది. తర్వాత మరి ఈ విధంగా మరి సభ్యులందరూ కలిసి మళ్ళీ మంచి రిపోర్టును నిజాం ప్రభుత్వానికి ఇచ్చారు. మరి నిజాంకు పాత అలవాటే ఏంటంటే ఈ రిపోర్టును కూడా అమలు చేయలేదు. ఇది ఈ రిపోర్టులో ఏముందో కూడా ప్రజలకు చెప్పలేదు. దాంతో మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఆందోళన దిగారు. దాంతో ఇప్పుడు నిజాం ఏం చేశాడంటే నిజాం ప్రభుత్వము ఈ యొక్క గస్తీ నెంబర్ 53ను జారీ చేసింది. అంటే గస్తీ అంటే ఒక ఆర్డర్. ఈ గస్తీ నెంబర్ 53ని జారీ చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే దీంట్లో రాజకీయ సభలను నిషేధించింది. ఎవరు కూడా రాజకీయ సభలు జరపరాదని రాజకీయ సభలను గస్తీ నెంబర్ 53లో అనే గస్తీ ద్వారా అంటే ఆర్డర్ ద్వారా నిషేధించడం జరిగింది. మరి ప్రజల ఈ విధంగా వేయడం జరిగింది. దాని తర్వాత మన నిజాం రాజు ఏం చేశాడంటే ఉస్మాన్ అలీ ఖాన్ మరొక కమిటీని వేశాడు. అదే 63 అయ్యంగార్ కమిటీ. 63 అయ్యంగార్ కమిటీ అనే దాన్ని నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కొరకు ఏర్పడిన కమిటీ 63 అయ్యంగార్ కమిటీ. మరి మన గతంలో ఈ ప్రశ్న వచ్చింది, 63 అయ్యంగార్ కమిటీ దేనికోసం వేయబడింది అని అడిగారు. దాంట్లో 4 ఆల్టర్నేటివ్స్ అంటే రాజకీయ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, తర్వాత పన్నుల విధింపు, తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఎగుమతి దిగుమతులపైన రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అంటే కేవలము 63 అయ్యంగార్ కమిటీ అనేది మనకు రాజకీయ సంస్కరణల పైన వేయబడ్డ కమిటీ అని మనం భావించవచ్చు. ఈ విధంగా దానికి అదే ఆన్సర్. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మరి 63 అయ్యంగార్ కమిటీ ఈ విధంగా వేయబడిన తర్వాత ఆ అయ్యంగారు కూడా బ్రహ్మాండంగా రిపోర్ట్ రాసి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నిజాం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి 63 అయ్యంగారు చెప్పిన విషయాలు ఏంటంటే ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి. మీరు డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు నియమించకుండా ప్రజల నుంచే మనం ప్రభుత్వ ఉద్యోగులు నియమించుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పేసి 63 అయ్యంగారు తన ఫస్ట్ సూచన చేశాడు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో పక్షపాతం లేకుండా వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని చెప్పేసి 63 అయ్యంగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో
ముల్కీ నిబంధనలను మరింత కఠినతరంగా చేయాలన్నారు. అప్పటికే హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం జరుగుతుంది. ముల్కీ ఉద్యమం అంటే లోకల్, ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. అదేవిధంగా అనేక మంది హైదరాబాద్లో నాన్ లోకల్స్ ప్రవేశించారు. కాబట్టి నాన్ లోకల్స్ అన్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు. లోకల్స్ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా, ముల్కీలందరూ కూడా 63 అయ్యంగారుని కలిసి తమ రిపోర్ట్లో తమకు అనుకూలంగా పేర్కొమని చెప్పారు. దానిలో భాగంగానే 63 అయ్యంగార్ ఏం చెప్పాడంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో ముల్కీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాడు. తర్వాత అదేవిధంగా మనకు హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో ఈ యొక్క రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో మాత్రమే ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మనకి ప్రజలు తమ కోరికలను పత్రికలు, తర్వాత సభల ద్వారానే ప్రజలు తమ కోరికలను ఈ యొక్క సభలు, పత్రికల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. మరి అలాంటి పత్రికలను, తర్వాత ఈ యొక్క సభలను మనం బహిష్కరించినట్లయితే మనకు ప్రజా సంబంధాలకు, మనం ప్రజలకు దూరం అవుతాం. కాబట్టి మీరు అనే లెవెల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వమని నేను అంటలేను, కానీ కొంతమేరకైనా ప్రజల యొక్క స్వేచ్ఛ ఇచ్చి వారి యొక్క హక్కులను హరించకుండా చూడండి అని చెప్పేసి మరొక సూచన ఆయన చేయడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ వృత్తి నిపుణులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత డాక్టర్లు ఉన్నారు, తర్వాత పట్టభద్రులు ఉన్నారు. ఒక్కొక్కరికి వీరందరికీ కూడా వారి వృత్తుల వారీగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి అని 63 అయ్యంగారు తన రిపోర్టును ఇవ్వడం జరిగింది.